హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఇండియా లాస్ట్ వ్లాగ్. ఈ వీడియోతో ఇండియా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడితో. సో, ఆ వీడియో ఉగాది అన్నమాట. సో, అక్కడి నుంచి ఇంకా అయిపోయిన నెక్స్ట్ డే ఉగాది నెక్స్ట్ డే మేము యూఎస్‌కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. డైరెక్ట్‌గా నేను ఎయిర్‌పోర్ట్ దగ్గర నుంచి వీడియో పెడుతున్నాను. ఎయిర్‌పోర్ట్‌కి అయితే వచ్చేసాము. చాలా ఫాస్ట్‌గా అయిపోయినాయి 2 మంత్స్ అయితే నాకు. ఇట్లా వచ్చి అట్లా వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంది. నా ఫ్యామిలీతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు అయితే నాకు అనిపియలేదు. బట్ ఏం చేస్తాం, వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను. సో, రావడం అయితే ఒక్కదాన్నే వచ్చాను. వెళ్ళడం నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాము. లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఐ మీన్ అందరికీ గుడ్ బై చెప్పేసి సాడ్‌గా ఎయిర్‌పోర్ట్ లోపలికైతే వచ్చేసి అండ్ ఫ్లైట్‌లోకి కూడా వచ్చేసాము. రాగానే ఈ రిఫ్రెషింగ్ టవల్ అయితే ఇచ్చారు వాళ్ళు. సో, ఇక్కడ అనౌన్స్‌మెంట్ అయితే వస్తుంది. ఈ గ్యాప్‌లో ఇందులో ఏమేమి ఉన్నాయి అన్నీ జస్ట్ క్విక్‌గా మీకైతే చూపించేస్తున్నాను. అఫ్‌కోర్స్ అందరికీ తెలుసు. సో, ఇది జస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్‌కి తెలవాలి అన్నట్టు జస్ట్ మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి అన్నీ క్యాప్చర్ అయితే చేశాను. ఒక పిల్లో ఉంది, హెడ్‌ఫోన్స్ ఇచ్చారు, రిఫ్రెషింగ్ టవల్ ఇలా ఇవైతే అన్నీ ఇక్కడైతే ఇచ్చేశారు. మేము కతార్ ఎయిర్‌లైన్స్‌లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. మా ఫ్లైట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట. అండ్ అక్కడ అనౌన్స్‌మెంట్ అయితే వస్తుంది. అండ్ ఇండియాలో పెద్దగా టైం స్పెండ్ చేసినట్లు ఏమి అనిపించలేదు. రావడం హ్యాపీ గానీ, వెళ్ళేటప్పుడు మొత్తం సాడ్ గానీ, ఇది సెకండ్ టైం నాకు ఇట్లా సాడ్‌గా వెళ్ళడం. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేం కదా వీడియోలో. సో, అదనమాట సంగతి. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది మన ఫ్లైట్. రన్‌వే మీదకైతే వచ్చేసింది. సో, అదే అన్నమాట. ఇట్లా ఊగుతుంది కదా! మీకు అర్థమవుతుందా? మన ఫ్లైట్ అయితే ఫ్లై అవుతుంది. ఇంకా టేక్ ఆఫ్‌కి రెడీగా ఉంది. అందుకని చెప్పేసి ఇక్కడ నేను చిన్న మ్యూజిక్ అయితే పెట్టేస్తున్నాను. చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఎక్కగానే ఒక మీల్ అయితే ఇచ్చారు. అది కూడా మీకు ఈ వీడియోలో అయితే కనిపిస్తుంది. చూడండి. సో, మనం ఇండియాలో నైట్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే మార్నింగ్ అవుతుంది. విండోలో నుంచి చూస్తే కనిపిస్తుంది కదా! సో, మనమైతే ఖతార్‌లోకి ల్యాండ్ అయిపోయాము. సో, ఇదంతా ఖతార్ ఎయిర్‌పోర్ట్. ఇక్కడైతే ల్యాండ్ అయ్యాము. మేము ఎర్లీ మార్నింగ్ అయితే ల్యాండ్ అయ్యాము. లైక్ అరౌండ్ 5:00 అయితే అయితుంది మార్నింగ్. ఇక్కడైతే మాకు చాలా ఉంది లేఓవర్. దాన్ని మేము ఏం చేసామనేది కంటిన్యూషన్‌లో అయితే తెలుస్తుంది చూడండి. ఇదంతా ఖతార్ ఎయిర్‌పోర్ట్. మా ఫ్లైట్ రన్‌వే మీదనే ఒక హాఫ్ అన్ అవర్ తిప్పాడనమాట మొత్తం. ఎయిర్‌పోర్ట్ చుట్టూ అటు ఇటు రౌండ్స్ ఏస్తూ. ఎయిర్‌పోర్ట్‌లో అయితే ల్యాండ్ అయిపోయాము. ఇక్కడ ఏంటంటే బయటకొచ్చేసాము. అండ్ సెక్యూరిటీ చెక్ ఇవన్నీ అయితే ఉంటాయి కదా! సో, అవన్నీ నేను పెద్దగా రికార్డ్ అయితే చేయలేదు. ఇక్కడ అయితే సెక్యూరిటీ చెక్ అయితే అవ్వదనమాట. సో, అక్కడ అవుతుంది. నేను అంతా రికార్డ్ అయితే చేయలేదు. మనం కూడా ఇప్పుడు వెళ్లి సెక్యూరిటీ చెక్ అయితే చేసేసాము. చేసేసి లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇదంతా ఎయిర్‌పోర్ట్ అనమాట. చాలా కలర్‌ఫుల్‌గా, చాలా బాగా పెద్దగా చాలా బావుంది చూడ్డానికి. అండ్ ఈ సెంటర్‌లో అయితే ఒక పెద్ద టెడ్డీ బేర్ అయితే ఉంది. చాలా అట్రాక్టింగ్‌గా ఉంది. సో, అందరూ కూడా ఫోటోస్ అన్నీ తీసుకుంటున్నారు అక్కడ. సో, మీకు గూడా చూపిస్తాను. అది ఎట్లా ఉంది, ఏంటి అని చెప్పేసి. ఆ టెడ్డీ బేర్ ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. చాలా బావుంది చూడ్డానికి. సో, ఇదనమాట ఎయిర్‌పోర్ట్ అంతా. మాకు ఆల్మోస్ట్ 12 అవర్స్ ఏమో ఉంది లేఓవర్ నెక్స్ట్ ఫ్లైట్‌కి. సో, ట్రై చేసాము 1, 2 అవర్స్. తర్వాత వర్కౌట్ అవ్వట్లేదు. మేము ఆల్రెడీ ఇండియాలో గూడా
బాగా టయర్డ్ అయిపోయాము ఇండియాలో ఫ్లైట్ ఎక్కేటప్పుడే. సో, ఇట్లా కాదని చెప్పేసి ఎయిర్‌పోర్ట్‌లోనే ఒక హోటల్‌లో అయితే రూమ్ తీసుకున్నాము. ఇప్పుడైతే ఆ హోటల్‌కే ఎళ్తున్నాము రూమ్ తీసుకోవడానికి. లాస్ట్‌కి ఇంకా డిసైడ్ అయ్యాము. ఇంకా నిద్ర బాగొస్తుంది. సో, ఎక్కువసేపు ఉండలేము అని అర్థమైంది. ఎయిర్‌పోర్ట్‌లోనే రూమ్ తీసుకొని ఇక్కడైతే స్టే చేస్తున్నాము. ఇదనమాట ఎయిర్‌పోర్ట్‌లో హోటల్ యాంబియన్స్ ఇదంతా. చాలా నీట్‌గా, ప్లెజెంట్‌గా అయితే ఉంది. ఇక్కడ మా హస్బెండ్ అయితే రూమ్ బుక్ చేస్తున్నారు. అండ్ బయట ఏమో ఎయిర్‌పోర్ట్. ఇది లోపల ఇన్‌సైడ్ అనమాట. ఈ గ్లాస్‌లో నుంచి కూడా మొత్తం కనిపిస్తుంది చాలా క్లియర్‌గా. చాలా బావుంది. సో, ఇక్కడ నుంచి అయితే చూసేయండి ఎలా ఉంటుంది మన రూమ్ అంతా అనేది. మన రూమ్ దగ్గరకైతే వచ్చేసాము. ఇప్పుడు లోపల ఎలా ఉంది ఏంటి అనేది జస్ట్ చిన్నగా ఒక క్విక్ టూర్ అయితే చేసేసాను. ఎంటర్ అవ్వగానే ఇక్కడ వాష్‌రూమ్ ఉంది లెఫ్ట్ సైడ్‌లో. సో, ఇది వాష్‌రూమ్. ఇదేమో బెడ్‌రూమ్ అనమాట. ఫస్ట్ అయితే బాత్ చేసేసి లంచ్ చేయడానికైతే బయటకైతే వెళ్తున్నాము. ఎయిర్‌పోర్ట్‌లోనే బాత్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని డైరెక్ట్‌గా 1 మీల్ లంచ్ చేయడానికైతే బయటకొచ్చేసాము. లంచ్ చేసేసి జస్ట్ అట్లా ముందుకెళ్ళి మా గేట్ దగ్గరలోనే ఉంది మాకు గేట్. సో, అది జస్ట్ అట్లా చూసుకొని మళ్ళీ బ్యాక్‌కైతే వెళ్ళి పడుకొని మళ్ళీ లేసి ఇక్కడైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇది డైరెక్ట్ ఇంకా సెక్యూరిటీ చెక్ అన్నీ చేసేసి మళ్ళీ ఒక రౌండ్ దెన్ ఫ్లైట్‌లోకైతే ఎంటర్ అవుతున్నాము. ఇది అన్నమాట మనం ఇప్పుడు ఫ్లైట్‌లోకైతే ఎంటర్ అవుతున్నాము. ఆల్మోస్ట్ ఇది మేము పొద్దున మార్నింగ్ ల్యాండ్ అయ్యాము. మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసరికి నైట్ 12 అట్లా అయింది. సో, ఇదనమాట నా బోర్డింగ్ పాస్ అయితే ఎయిర్ హోస్టెస్‌కైతే ఇచ్చాను. సో, తనైతే చెక్ చేస్తుంది. సో, ఖతార్‌లో ఎయిర్‌లైన్స్‌లో అయితే మేము ట్రావెల్ చేస్తున్నాము. సో, ఇదనమాట ఫ్లైట్ అయితే ఇలా ఉంది. సీటింగ్ అంతా. సో, మేము సెటిల్ అయిపోయాము మా ప్లేస్‌లో కూర్చొని. అండ్ ఫ్రంట్, బ్యాక్ అట్లా జస్ట్ అట్లా చూపిద్దాం అని చెప్పేసి మీకు చిన్న వీడియో అయితే క్యాప్చర్ చేశాను. ఇక్కడ కూడా సేమ్ రిఫ్రెషింగ్ టవల్, ఒక పిల్లో, త్రో, హెడ్‌ఫోన్స్ ఇట్లా అయితే అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇచ్చారు. ఫ్రంట్ ఏమో స్క్రీన్ ఉంటుంది. సో, అదే అనమాట. మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను నేను. సో, అవుట్ సైడ్ అయితే ఇలా ఉంది. ఇది ఎక్కగానే స్టార్ట్ అయితే అవ్వలేదు. చాలా టైం పట్టింది ఇది కూడా స్టార్ట్ అవ్వడానికి. జస్ట్ నేను అవి ఇవి అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాను. 3D మ్యాప్ అది ఇది. సో, మన ఫ్లైట్ అయితే ఇది అనమాట. పైన నుంచి అయితే ఇలా ఉంది. అండ్ కింద నుంచి అయితే ఇట్లా ఉందన్నమాట. ఇంకా స్టార్ట్ అవ్వడానికైతే చాలా టైం పట్టేలా ఉంది. ఈ గ్యాప్‌లో నేనైతే ఇవన్నీ అయితే క్లిక్ చేసి, ఓపెన్ చేసి అన్నీ అట్లా ఇట్లా చూస్తా ఉన్నా అనమాట. టైమ్ పాస్ చేస్తా ఉన్నా. స్టిల్ ప్యాసింజర్స్ అయితే వస్తూ ఉన్నారు. సో, అదే అనమాట. ఇదైతే మళ్ళీ అనౌన్స్‌మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. కైండ్ ఆఫ్ యాడ్స్ లాగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నారు. సో, ఇక్కడైతే మన లగేజ్ బ్యాగ్స్ కూడా అన్నీ అందులో చేసేసారు. ఫిల్ చేసేసారు. ఇక్కడ స్క్రీన్‌లో కూడా మనకి అనౌన్స్‌మెంట్ అయితే వస్తుంది. మన ఫ్లైట్ అయితే ఇప్పుడు రెడీగా ఉంది స్టార్ట్ అవ్వడానికి. సో, కింద అయితే ఇలా ఉంది. పైన అయితే అట్లా అయితే ఉందన్నమాట. సో, స్టార్ట్ అయితే అయిపోయింది. చూసారు కదా! స్లోగా మూవ్ అయితే అయితుంది. పైన నుంచి ఇలా ఉంది వ్యూ. సైడ్ నుంచి అయితే ఇలా ఉంది. ఇంకా స్లోగా రన్‌వే మీదకైతే యూటర్న్ అయితే తీసేసుకున్నాడు మన పైలట్. సో, మన ఫ్లైట్ రెడీగా ఉంది టేక్ ఆఫ్ అవ్వడానికి. సో, చూసారు కదా! ఎంత స్పీడ్‌గా అయితే వెళ్తుందో. సో, టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. పైన నుంచి అయితే వ్యూ ఆసమ్ అనే చెప్పాలి. సో, ఎంత కలర్‌ఫుల్‌గా, ఎంత లైటింగ్ చాలా బావుంది. ఇక్కడ పైలట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తున్నాడు. మీరు విండోలో నుంచి బయటకైతే చూడండి అని చెప్పేసి చెప్తున్నాడు. రైట్ సైడ్ ఒకసారి చూడండి అండ్ లెఫ్ట్ సైడ్ ఒకసారి చూడండి అని చెప్పేసి మనకైతే చెప్తున్నాడు. అండ్ వీళ్ళు కూడా సేమ్ ఎక్కగానే
మీల్ అయితే ఇచ్చేశారు. సో, నేనైతే వెజిటేరియన్ కంప్లీట్. మా హస్బెండ్ అయితే నాన్ వెజిటేరియన్. సో, ఇది వెజిటేరియన్ మీల్. నాకైతే పన్నీర్ ఇచ్చేశారు. తినేసాను. సో, ఒక న్యాప్ అయితే అయిపోయింది. జస్ట్ వాష్‌రూమ్ కోసం అని చెప్పేసి ఇట్లా బ్యాక్ సైడ్‌కి అయితే వచ్చాను. అందరూ డీప్ స్లీప్‌లో అయితే ఉన్నారు. మళ్ళీ వాష్‌రూమ్ యూజ్ చేసేసుకొని ఎళ్లి పడుకొని మళ్ళీ లేచేసరికి మార్నింగ్ అయిపోయింది. సో, అది సన్‌రైజ్ అనమాట. మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఈ డ్రై స్నాక్ అయితే ఇచ్చారు నాకు. ఇది వెజ్ రోల్ అనమాట. మా హస్బెండ్ ఏమో చికెన్ రోల్. సో, ఇలా ఉన్నాయన్నమాట చూడ్డానికి. మార్నింగ్ అయ్యింది. విండో ఓపెన్ చేస్తేనేమో మనకు తెలుస్తుంది. ఓకే. మార్నింగ్ అయింది అని. విండో క్లోజ్ చేస్తే ఇట్లా డార్క్‌గా కనిపిస్తుంది. సో, నేను మళ్ళీ ఒకసారి అయితే వాష్‌రూమ్ దగ్గరకైతే వచ్చేసాను. కూర్చొని లెగ్ పెయిన్స్ వస్తున్నాయి. సో, అందుకని చెప్పేసి జస్ట్ ఫ్లైట్‌లో నేను అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. ఇదైతే వాష్‌రూము. ఫ్లైట్‌లో వాష్‌రూమ్ ఎలా ఉంటదని ఒక క్యూరియాసిటీ ఉంటుంది గదా! సో, తెలిసిన వాళ్ళ కోసం కాదు, తెలవని వాళ్ళ కోసం అయితే జస్ట్ అట్లా చిన్నగా ఒక క్లిప్ అయితే తీశాను. ఇక్కడైతే నేను జస్ట్ అట్లా ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ వచ్చేసాను. సో, ఇక్కడైతే లంచ్ టైంకి మళ్ళీ ఇవైతే మాకిచ్చారు. నేనేమో వెజిటేరియన్, మా హస్బెండ్ నాన్ వెజిటేరియన్ అని చెప్పాను కదా! సో, నాది వెజ్, ఆయనది నాన్ వెజ్. మళ్ళీ ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాము. ఇప్పుడేమో ఆఫ్టర్‌నూన్ టైం ఇది. ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో అయితే పెట్టేస్తాను. లేకపోతే మీకంతా బోర్ కొడుతుంది. సో, అదనమాట. మేమైతే ఇక్కడ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. తిన్న తర్వాత ఇలా ఉందనమాట. నేను ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా అయితే ఏది తినలేదు. ఏదో తినాలి కాబట్టి తిన్నాననమాట. నాకైతే పెద్దగా అంత వెజ్ మీల్ అయితే అంత సూపర్ ఉంది అని అయితే చెప్పలేను. ఏదో ఉంది ఓకే. ఓకే లాగా. తినకపోతే మళ్ళీ ఎనర్జీ ఉండదని చెప్పేసి ఇలా తింటూ ఇట్లా వీడియో క్యాప్చర్ చేస్తూ టైమ్ పాస్ అయితే చేస్తున్నాను. సో, ఇది చాలా లాంగ్ ఫ్లైట్ మాకు. చాలా అంటే చాలా అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ దీనికి తోడు డాలస్ వెదర్ బాలేదు. సో, అందువలన ఇది డాలస్‌లో ల్యాండ్ చేయకుండా ఫస్ట్ ఆస్టిన్ అని చెప్పారు. ఆస్టిన్‌లో ల్యాండ్ చేస్తామన్నారు. దెన్ ఆస్టిన్ నుంచి హ్యూస్టన్ అన్నారు. సో, హ్యూస్టన్‌లో అయితే ఫైనల్‌గా ల్యాండ్ అయితే చేశారు. అది కూడా మీకు కనిపిస్తుంది. సో, ఇక్కడ నుంచి క్లౌడ్స్ అయితే మీకు జస్ట్ అట్లా చూపిస్తున్నాను. ఇక్కడ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో అయితే పెడుతున్నాను. సో, ఎంత స్పీడ్‌గా వెళ్తుందనమాట మన ఫ్లైట్. ఇదంతా నేను వీడియో క్యాప్చర్ చేశాను. సో, పైన నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. మన ఫ్లైట్ ఇంకా ల్యాండ్ అయితే అవుతుంది హ్యూస్టన్‌లో. డాలస్‌లో ల్యాండ్ అవ్వాల్సింది హ్యూస్టన్‌లో ల్యాండ్ అవుతుంది. బికాస్ ఆఫ్ వెదర్ వలన ఇక్కడైతే ల్యాండ్ అవుతుంది. సో, వెదర్ చాలా అంటే చాలా బ్యాడ్‌గా ఉంది. 2, 3 రౌండ్స్ అయితే కొట్టాడు డాలస్ ఎయిర్‌పోర్ట్ పైన. కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అందుకని అక్కడ ల్యాండ్ చేయలేదు. హ్యూస్టన్‌లో ల్యాండ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో కనెక్టింగ్ ఫ్లైట్ ఇస్తాము అని చెప్పేసి అయితే అన్నారు. సో, అందరం సర్లే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఎయిర్‌పోర్ట్‌లో అయితే ల్యాండ్ అయిపోయింది. ఇక్కడ అయితే మళ్ళీ ఒక అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారు. అదేంటంటే కనెక్టింగ్ ఫ్లైట్ ఇవ్వట్లేదు. ఈ ఫ్లైటే మళ్ళీ డాలస్‌కి డైరెక్ట్‌గా వెళ్ళి మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాము అన్నట్టు చెప్పారనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 3-4 అవర్స్ అయితే ఇలానే ఉన్నాము. సో, ప్యాసింజర్ ఇరిటేట్ అవ్వద్దు అని చెప్పేసి మా అందరికీ ఇట్లా లేసు, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవైతే ఇచ్చారు. మళ్ళీ ఏం చెప్పారంటే ఫ్యూయల్ లేదు. సో, ఫ్యూయల్ ఫిల్ చేసుకొని మనం డాలస్‌కి ఫ్లై చేస్తాము ఇదే ఫ్లైట్‌ని అని చెప్పారు. సో, ఇది అనమాట ఫ్యూయల్ ఫిల్ చేస్తున్నారు. సో, అది కూడా నేనైతే క్యాప్చర్ చేశాను. సో, ఫ్లైట్‌కి ఫ్యూయల్ అయితే ఇలా ఫిల్ చేస్తారనుకుంటా మేబీ. సో, అది వీడియో. మేమైతే మా ఇంటికి ఫోన్ చేసి మా పేరెంట్స్‌కి అయితే చెప్పేసాము. మాకు హ్యూస్టన్‌లో డాలస్‌లో ల్యాండ్ చేయాల్సింది హ్యూస్టన్‌లో ల్యాండ్ చేశారు అని చెప్పేసి. సో, ప్యాసింజర్స్ అయితే చాలామంది చాలా ఇరిటేట్ అయితే అయిపోయారు. బట్ స్టిల్ ఏం చేస్తాం వెదర్ బ్యాడ్‌గా ఉంది కదా! సో, ఇక్కడే ఉండాల్సొచ్చింది 3-4 అవర్స్ హార్డ్‌లీ. తర్వాత ఫ్లై చేయడానికి మా ముంగట 10 ఫ్లైట్స్ ఉన్నాయి. సో, రన్‌వేలో కూడా లైన్‌లో ఉండాల్సొచ్చింది. సో, ఇక్కడ కూడా పైలట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాడు.
మన ఫ్రంట్ 9 ఫ్లైట్స్ ఉన్నాయి ఫ్లై అవ్వడానికి రెడీగా. మనది 10th ఫ్లైట్. సో, అలా చెప్పేసి ఫైనల్‌గా డాలస్‌లో అయితే ల్యాండ్ అయిపోయాము. ఇక్కడైతే లోపలికొచ్చిన తర్వాత డాలస్ ఎయిర్‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్, తర్వాత బ్యాగేజ్ కలెక్షన్ ఇవన్నీ అయితే ఉంటాయి కదా! సో, ఆ ప్రాసెస్ అనమాట. సో, ఇమిగ్రేషన్ చెకింగ్‌కయితే వెళ్తున్నాము. అదనమాట మనం వచ్చిన ఫ్లైట్ ఖతార్ ఎయిర్‌లైన్స్. డాలస్ ఎయిర్‌పోర్ట్ కూడా బానే ఉంది లోపల నడవడానికి. చాలా సేపు నడిచాము. ఆ కిందంతా ఇమిగ్రేషన్ కౌంటర్స్ అవన్నీ. సో, అక్కడికే వెళ్తున్నాము. సో, ఇప్పుడు చూడండి ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది, ఏంటి అని చెప్పేసి. నేను మొత్తం అయితే రికార్డ్ చేయలేదు. జస్ట్ అది ఇమిగ్రేషన్‌కి లైన్స్ ఉన్నాయన్నమాట. మనం ఏ కంట్రీ నుంచి వచ్చాము అని చెప్పేసి. సో, ఇండియన్ కంట్రీస్ ఇట్లా ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి. అన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి. సో, ఇమిగ్రేషన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. స్మూత్‌గానే అయిపోయింది. సో, బయటకైతే వచ్చేసి ఇక్కడైతే బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్నాము. మా బ్యాగేజ్ అంతా తీసుకొని ఇప్పుడైతే ఎగ్జిట్ అనమాట. బయటకైతే వెళ్ళిపోతున్నాము. సో, బయటకైతే వచ్చేసాము. మా కోసం ఇట్లా ఎవరైతే రాలేదు పికప్ చేసుకోవడానికి. సో, మేమే ఇక్కడే వెయిట్ చేసేస్తున్నాము. మేమే డైరెక్ట్‌గా క్యాబ్ తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి ఎయిర్‌పోర్ట్ బయటకైతే వచ్చేసాము. మా హస్బెండ్ అయితే క్యాబ్ అయితే బుక్ చేస్తున్నారు. సో, ఇక్కడ క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. క్యాబ్ అయితే వచ్చేసింది. మా లగేజ్ అంతా క్యాబ్‌లో పెట్టేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ ఏం డిస్కషన్ అవుతుంది అంటే మా ఫ్లైట్ లాంగ్ ఫ్లైట్ ఖతార్ టు డాలస్ అండ్ దట్ టూ మాకు 3, 4 అవర్స్ డిలే అయిపోయింది కదా! దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామనమాట. చాలా ఇరిటేట్ అయిపోయాము. సో, లాంగ్ జర్నీ అని చెప్పేసి తనకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు మా హస్బెండ్ క్యాబ్ డ్రైవర్‌కి. సో, వెదర్ ఏంటి ఇలా ఉంది. అందుకే డాలస్‌లో ల్యాండ్ అవ్వలేదు. హ్యూస్టన్‌లో ల్యాండ్ చేశారు. దెన్ హ్యూస్టన్ టు డాలస్ మళ్ళీ బ్యాక్ వచ్చాము. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము. సో, వెదర్ అయితే చాలా కూల్‌గా ఉంది. 2, 3 డేస్ నుంచి ఫుల్‌గా వాన పడుతుందంట ఇక్కడ. అందుకే వెదర్ ఇలా ఉంది. అండ్ మార్నింగ్ అయితే ఫుల్ వాన పడింది. అందుకే మేబీ వెదర్ కండిషన్ వల్ల ల్యాండ్ చేయలేదేమో మీ ఫ్లైట్ అని ఆయన చెప్తున్నాడు. ఇది ఎయిర్‌పోర్ట్ టోల్ అనమాట. లోపలికి ఎంటర్ అయ్యేది. నా ఫస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. లైక్ యూఎస్ టు ఇండియా వీడియోలో మీకు నేను చూపించాను ఇది. ఆ రోజు నైట్ వచ్చాము. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయింది మేము వెళ్ళేసరికి టైము. మా ఇంటికి ఎయిర్‌పోర్ట్ చాలా దగ్గర. ఒక 10-15 మినిట్స్ లోపలైతే వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి చూసేయండి. డాలస్ వ్యూ అయితే ఇలా ఉంది. మనకి రైట్ సైడ్‌లో కనిపించేదంతా ఎయిర్‌పోర్ట్ అనమాట. సో, అదనమాట. అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా! కార్నర్‌లో. సో, అదే అనమాట మనం ఉంటున్న ప్లేస్. సో, ఇక్కడ నుంచి జస్ట్ చిన్న మ్యూజిక్ పెడతాను. మొత్తం మీరే ఎంజాయ్ చేసేసేయండి. ఈ గ్యాప్‌లోనే మన అపార్ట్మెంట్ కూడా వచ్చేసింది. చూసి చాలా రోజులయినట్టు అనిపిస్తుంది. 2 మంత్స్ అవుతుంది. సో, అదనమాట సంగతి. మనం ఇప్పుడైతే లెఫ్ట్ యూటర్న్ అయితే తీసేసుకొని మన అపార్ట్మెంట్ లోపలికైతే ఎంటర్ అయిపోతాము. సో, మేము వచ్చినప్పుడు వెదర్ అయితే చాలా కూల్‌గా బాగుంది. సో, మంచిగా అనిపించింది అనమాట. ఇండియాతో కంపేర్ చేస్తే సూపర్ అనిపించింది. ఇది అన్నమాట మన అపార్ట్మెంట్ గరాజ్. మేము బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాము. ఫ్రంట్ సైడ్ నుంచి ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో, మేము సెకండ్ ఫ్లోర్ కదా! అక్కడ మెరూన్ కలర్ కార్ కనిపిస్తుందా? సో, అక్కడికి వెళ్ళాలి. లోపలికైతే వచ్చేసాము. అంతా బాత్ చేసేసి జస్ట్ అట్లా ఈవినింగ్ కార్ వాష్‌కి వెళ్దాం అని చెప్పేసి కార్ వాష్ అయితే చేపిస్తున్నాము. అదే రోజనమాట ఇది. మేము ఇంటికొచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని, మేము బాత్ చేసి, తినేసి, దెన్ ఈవినింగ్ బయటకొచ్చాము. ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ 6:30, 7 అయితుంది. కార్ వాష్‌కయితే వచ్చాము. 2 మంత్స్ అయితే అవుతుంది గదా అని చెప్పేసి. ఇక్కడైతే కార్ వాష్ అయితే ఇట్లా అవుతుంది. సో, నాతో పాటు మీరు కూడా చూసేయండి.
కార్ వాష్ కంప్లీట్ చేసుకొని 1 డే అలా రిలాక్స్ అయ్యాము. నెక్స్ట్ డే మా ఫ్రెండ్‌ది శ్రీమంతం ఉంది. వాళ్ళు తమిళియన్స్. సో, వాళ్ళ ఇంట్లో చిన్నగా నార్మల్‌గా ఈరోజు మంచిగుందని జెప్పేసి, ఆ రోజు ఇంట్లో నార్మల్‌గా శ్రీమంతం చేశారు. సో, పర్సనల్‌గా మమ్మల్ని మాత్రం ఇన్వైట్ చేశారు. ఇంకా మేము ఇంకొక ఫ్రెండ్ అయితే వెళ్ళాము. మా 2 ఫ్యామిలీస్ ఎళ్ళాయి. సో, శ్రీమంతం అట్లా అయిపోయింది ఇంట్లోనే సింపుల్‌గా. నెక్స్ట్ డే శ్రీరామనవమి ఉంది. ఇక్కడ నేను మంచిగా స్నానం చేసి, దేవుడికి పూజ చేసి, పానకం, వడపప్పు చేశాను. దాని తర్వాత మేము ఈవినింగ్ టెంపుల్‌కైతే ఎళ్ళాము. సో, ఇవి అన్నమాట మా అవుట్‌ఫిట్స్. నేను మొత్తం చూపియచ్చలేకపోతున్నాను. సారీ ఫర్ థాట్. ఇది కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. మా ఇంటి దగ్గర నుంచి 45 మినిట్స్ డ్రైవ్. సో, చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. ఈ టెంపుల్‌కొస్తే చెప్పాను కదా! మా ఇంటికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది నాకు. ఇది మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 100 ఫీట్స్ దగ్గరలో ఉంటుంది టెంపుల్. జయలక్ష్మి టెంపుల్ అని చెప్పేసి. సో, ఇది అన్నమాట కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. అది బీహెచ్‌ఎల్‌లో ఉంటుంది. ఇదేమో డాలస్‌కి ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ ఫేమస్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అంటే వీసా టెంపుల్ అని కూడా అంటారు. ఈ విధంగా అయితే ఇండియా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టిల్ ది ఎండ్ టేక్ కేర్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బీ హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. Bye bye. Don't forget to subscribe my YouTube channel. Thank you. Thank you all.